1975లో సత్యసాయి అవతార స్వర్ణోత్సవ వైభవం కవితాగోష్ఠి. స్వామి మాట సకల సౌభాగ్యముల మూట, స్వామి దృష్టి పారిజాత వృష్టి, స్వామి చేయి తల్లి ప్రేమలోని హాయి, సాయి కాదు ఒక తల్లి హాయి, 1000 తల్లుల ప్రేమలోని హాయి, అట్టి ప్రేమ సాయి మన సత్యసాయి. బాగుంది. ఆహా, కర్ణపేయంగా పాడవోయ్ యాజులు. సాయిరాం సాయిరాం, ఎంత సుదినం! ఇందరు కవి సోదరులను ప్రశాంతి నిలయంలో చూడడం చాలా ఆనందంగా ఉంది. సాయిరాం లింగమూర్తి గారు, రండి. స్వామి కన్నా గొప్ప కవి ఎవరండి? నలుగురం కలిసి స్వామి పద్యాలను ఆస్వాదిస్తున్నాం. చాలా సంతోషం. కానీ నాదొక మనవి. అదేం మాట మూర్తి, సంకోచించకుండా చెప్పు. మరేం లేదు సర్వేశ్వర శర్మ గారు, స్వామివారి శతజయంతి ఉత్సవాల సందర్భంగా మనం కలుసుకున్నాం. స్వామివారి స్వర్ణోత్సవాలు జరిగిన 1975కి సాయి ఉద్యమంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఆ ఏడాది స్వామివారు ఎన్నో కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఎన్నిటికో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరిపారు. వాటన్నిటి గురించి ముచ్చటించుకుంటే బాగుంటుందని నా మనవి. మంచి ఆలోచన. కానీ అందరికీ అన్నీ గుర్తుండవు కదా. నీకు తెలిస్తే ఏకరువు పెట్టు, ఎవరికి గుర్తున్నవి వారు వివరిస్తారు. ఏమంటారు సర్వేశ్వర శర్మ గారు? వేదశర్మ గారు పెద్దవారు, మీరన్నట్టే చేద్దాం. అయ్యా, మనకు కష్టం లేకుండా సత్యసాయి మీడియా సెంటర్ వారు చక్కని వీడియోని నిర్మించారండి. అది చూస్తే చాలు. అయ్యా, స్వామి స్వర్ణోత్సవాలకి నేను మా తండ్రి గారితో వెళ్ళాను. అప్పటికి ఇంకా చిన్నవాడిని. బాల్యమంతా పల్లెటూరులోనే గడిచింది. అందువల్ల వీడియోలో చూపించినట్టు స్వామి హెలికాప్టర్ నుంచి దిగడం నాకు ఇప్పటికీ కళ్ళకు కట్టినట్టుంది. ఇకనేం, నువ్వు ఆ విశేషాలు చెప్తే మేమంతా సంతోషిస్తాం. భగవాన్ బాబా వారు ఆ రోజు హెలికాప్టర్లో ఆశ్రమం చుట్టూ తిరిగి మందిరం ముందు దిగారు. హెలికాప్టర్ కిందకి దిగే సమయంలో స్వామి తన చేతి రుమాలు ఊపుతూ భక్తులందరినీ ఆశీర్వదించారు. స్వామి ముందుగానే చెప్పడం వల్ల భక్తులందరూ ఆనందంతో కేరింతలు కొడుతూ రుమాలు ఊపుతూ వారికి స్వాగతం పలికారు. స్వామి హెలికాప్టర్ నుంచి దర్శనమివ్వడం అదే మొదటిసారి, చివరిసారి కూడా. మంచి సంగతులు చెప్పావు కామేశం. స్వర్ణోత్సవ వేడుకలలో భాగంగా స్వామివారు ఆశ్రమానికి సింహద్వారంగా ఉత్తర దిశలో గాలిగోపురాన్ని ప్రారంభించారు. ఆ సందర్భంగా వారు గాలిగోపురం అంటే ఏమిటో ఆధ్యాత్మిక దృష్టితో విడమర్చి చెప్పడం వల్ల నాకు అది బాగా గుర్తుండిపోయింది. స్వామివారు చెప్పినవి కవితా రూపంలో వినిపిస్తాను. దైవ దర్శనానికి ప్రవేశద్వారం గాలిగోపురం, దైవ దర్శనానికి ప్రవేశద్వారం గాలిగోపురం, భక్తి పథానికి సింహద్వారం గాలిగోపురం, భవబంధాలు అనిత్యం
అంటుంది గాలిగోపురం. శాశ్వతమైనదేమిటో తెలుసుకో అంటుంది గాలిగోపురం. దారి తప్పిన బాటసారులను పిలిచే ధర్మగోపురం. సత్యమైనది నిత్యమైనది ఈ రాజగోపురం. ఆహా. అజ్ఞాన అంధకారాన్ని మరి వీడమంటుంది గాలిగోపురం. కాంతి పథం వైపుకి ఇకనైనా చూడమంటుంది గాలిగోపురం. దైవ సన్నిధి ఆనందమయం అంటుంది ఈ ఆనంద గోపురం. ఇది ఆ గోపాలుని ఆహ్వానమే అంటుంది ఈ ప్రేమ గోపురం. స్వామి ఆధ్యాత్మిక సందేశాన్ని చక్కగా వివరించావు లింగమూర్తి. సర్వేశ్వర శర్మ, నువ్వేమైనా చెప్తావా? ఆ రోజుల్లోనే స్వామివారు పర్తిలో గోకులం నెలకొల్పారు. దానికి బీజం స్వామి తాతగారు కొండమరాజు గారి కాలంలో పడింది. కొండమరాజు గారికి వానలో తడుస్తున్న సత్యభామ కలలో కనపడి కృష్ణుడి రాక కోసం ఎదురు చూస్తున్నట్టు చెప్పింది. ఆయన వెంటనే పుట్టపర్తిలోని సత్తమ్మ తల్లి గుడిని పునరుద్ధరించారు. అటుపై సత్యనాథుడు సత్యసాయిగా రానే వచ్చాడు. కృష్ణుడి వెంటనే గోవులు, గోకులము. అందుకే 1975లో స్వర్ణోత్సవ వేడుకలలో భాగంగా స్వామివారు పుట్టపర్తిలో గోకులానికి ప్రారంభోత్సవం జరిపారు. అది కూడా జన్మాష్టమి నాడు కావడం విశేషం. స్వామివారు తరచుగా గోకులం సందర్శించి గోవులను ఆప్యాయంగా పలకరించేవారండి. ఆ దేవదేవుని పర్యవేక్షణలో గోకులంలోని గోవులు సకల సౌకర్యాలను అనుభవిస్తున్నాయి. సర్వేశ్వర శర్మ గారు, ప్రతి జన్మాష్టమి నాడు విశ్వవిద్యాలయ విద్యార్థులు గోపబాలుల వేషం ధరించి అందంగా అలంకరించిన గోవులను సాయకులంత వరకు తీసుకువచ్చేవారు. స్వామి వాటికి స్వయంగా అరటి పనులు తినిపించడం అదొక ముచ్చట, రమణీయ మనోహర దృశ్యం. ఈనాటికి జన్మాష్టమి నాడు ఆవులను తీసుకురావడం ఒక వేడుకలా జరుపుకుంటాం. అవునవును. పోతే గోకులం గురించి మరో మాట. గోకులంలో ప్రవేశించగానే గోవులతో స్వామి ప్రేమ బంధానికి గుర్తుగా ఆవు దూడలతో ఉన్న అపురూపమైన శ్రీకృష్ణుని మూర్తి దర్శనమిస్తుంది. భజన హాలులో, ప్రైమరీ స్కూలు ముందు, ఈశ్వరమ్మ సమాధి దగ్గర, యజుర్వేద మందిరం గేటు పక్కన, పూర్ణచంద్ర హాలు వెనుక, అలా ఈ పర్తిలో ఆ మోహన రూపుడు కృష్ణుడు లేనిదెక్కడ? సాయి కృష్ణం వందే జగద్గురం. సాయి గోవిందుడంట, మా సాయి గోపాలుడంట. పర్తిరే పల్లెకు విచ్చేసిన మా సాయి కృష్ణుడంట. నాటి గోకులాన్ని మరల భూమిపైకి తెచ్చానంట. ఆవులంటే ప్రేమంట, మా సాయి గోపాల బాలుడంట. గోకులం గోవులను తానెంతో ప్రేమగా చూశానంట. ఆవులు పుణ్యమేమో చేశానంట, దైవం దరికి అవి చేరానంట. ప్రతి జన్మాష్టమికి గోవులు విచ్చేయునంట, మందిరాన్ని ఆవులు దర్శించునంట, అవి భక్తుల ప్రేమ పొందునంట. నిజంగా వాటి జన్మ ధన్యమంట. ఆనాటి వానరులో నాటి గోవులో మనకేమో తెలియదంట. మరల వారు స్వామి భక్తులుగా స్వామితో జన్మించిరంట. ఈ ధేనువులను కాచునంట, కోరిన వరాలు ఇచ్చునంట. దివి నుండి దిగి వచ్చానంట మన సాయి కామధేను అంట. ఆహా. లింగమూర్తి గారు, మీరు గాలిగోపురం గురించి చెప్పారు. గాలిగోపురం ప్రారంభోత్సవం తర్వాత భక్తులు భక్తి శ్రద్ధలతో ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా రథోత్సవం జరిపేవారు. పైగా ధర్మోద్ధరణకు, ధర్మ ప్రతిష్టాపనకు ప్రాముఖ్యతనిచ్చే స్వామివారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం పుట్టు పండుగ వేడుకల్లో భాగంగా నవంబర్ 18న రథోత్సవం జరిపేవారు. ఇప్పుడు అది ఒక ఆనవాయితీ. మంచి విషయం చెప్పారు. రవిగాంచనిచో కవిగాంచనే కదా అంటారు. ఏది రథోత్సవం మీద ఒక కవిత వినిపించరాదు? తప్పకుండా. జరిగినది శుభప్రదమైన గాలిగోపురం ప్రారంభోత్సవం. జరిగినది శుభప్రదమైన గాలిగోపురం ప్రారంభోత్సవం. మొదలైంది భక్తి శ్రద్ధలతో వెనువెంటనే ఈ రథోత్సవం. కదిలి రాలేని వారికై కదిలి వస్తాడు ఆ దయాసాగరుడు. ఉత్సవ విగ్రహంగా అంతటా తానేనైన ఆ సర్వవ్యాపకుడు. వేణుగోపాలుడు, పార్వతీ పరమేశ్వరుడు, మారుతి సమేత సీతారామ లక్ష్మణులతోడై వస్తాడు. కన్నుల పండువగా రథం నుండి మందిరం నుండి కదులుతుంది. రథం ముందు నడిచే సాయి గీత వడివడిగా నడుస్తుంది. ఆ రకంగానే స్వామి దాని గురించి చెప్పారు. రథోత్సవంతో పాటు ఝూలా ఉత్సవం గురించి కూడా చెప్పుకోవాలి. స్వామివారి జన్మదిన వేడుకలలో భాగంగా జరిగిన ఝూలా ఉత్సవాన్ని కనులారా తిలకించి పులకించి గానం చేసిన కవిత వినిపించి ఒక అద్భుతమైన విశేషం చెప్తాను. షాభాష్, కానీ వయ్యా లింగమూర్తి. ఆరాధనలో భాగమే ఈ ఝూలా ఉత్సవం. భక్తుల ప్రేమకి నిదర్శనమే ఈ ఉయ్యాల ఉత్సవం. స్వామి జన్మదిన వేడుకలలో సాయం సంధ్య వేళ జరిగెను కన్నుల పండుగల ఈ ఆనందాల కేళి. భళ
ఊగెను వెండి ఊయలలో మన అందాల బంగారు కొండ, కనులు చాలవు చూడ మన మహారాజు అలా ఊగుతుండ. వెండి ఉయ్యాలలో ఊగే మన స్వామి శ్వేతాంబరధారి అయి, వెండి కొండపై విహరించు ఆ స్వామి నరరూపధారి అయి. ఏ నోము నోచిందో ఆ అపురూపమైన ఉయ్యాల, ఆ దేవదేవునినే ఊపెను ఉయ్యాల జంపాల. ఊగిసలాడెను ఊయలలా చేతికి చిక్కిన నా మనస్సు, కొలువుపై ఉండాలి మీరు స్థిరంగా అని వేడుకుంటుంది ఈ మనస్సు. మధురమైన కవిత వినిపించి విజ్ఞాన తృష్ణ మరింత పెంచేశారు. ఏదో విషయం చెప్తానని తాయిలం కూడా ఎరవేశారు. జూలా ఉత్సవానికి సంబంధించిన ఆ విశేషం ఏమిటో త్వరగా చెప్పండి. చల్లకొచ్చి ముంత దాస్తానా? చెప్తాను వినండి. ఒకరోజు స్వామివారు పూర్ణచంద్ర ఆడిటోరియంలో వెండి ఉయ్యాలపై ఆసీనులై ఉన్నారు. శ్రీమతి పి సుశీల, శ్రీమతి ఎంఎస్ సుబ్బలక్ష్ముల మధుర మనోహర గానం జరుగుతుంది. ముందుగా ఎంపిక చేసిన భక్తులంతా వరుసగా వచ్చి ఉయ్యాలను ఊపుతున్నారు. చివరిగా బోళ్ల రంగయ్య గారి వంతు వచ్చింది. వారు వెళ్ళి ఉయ్యాల వెనుక కూర్చోవటం, స్వామివారి పాదం నేల మీద మోపటం ఒకేసారి జరిగాయి. అంటే ఉయ్యాల ఉత్సవం అయిపోయినట్లే. రంగయ్య గారికి దుఃఖం ఆగలేదు. పూర్ణచంద్ర వెనుక ఉన్న చెట్లు వెనక్కి వెళ్ళి పెద్దగా ఏడ్చారు. సరిగ్గా అప్పుడే ఒక సేవాదల్ వచ్చి, మిమ్మల్ని కుటుంబరావు గారు రమ్మంటున్నారు. స్వామివారు ఇంకా ఉయ్యాల మీద నుండి లేవలేదట, మెల్లగా వెనక్కి వెళ్ళి ఉయ్యాలను ఊపమంటున్నారు అని చెప్పాడు. స్వామి ప్రేమకి మనసులో కృతజ్ఞతలు చెప్పుకుంటూ రంగయ్య గారు లోనికి వెళ్ళి ఉయ్యాలను ఊపుతున్నారు. అంతలోనే కుటుంబరావు గారికి నా పేరెలా తెలిసింది అని ఒక ఆలోచన వారి మనసులో మెదిలింది. సరిగ్గా అదే సమయానికి కుటుంబరావు గారు ఒక సేవాదల్ని పిలిచి, ఫలానా వ్యక్తిని పిలవమన్నాను, పిలిచావా అని అడిగారు. పిలిచాను సార్, అదిగో ఉయ్యాలో ఊపుతున్నారు అని సేవాదాలు జవాబిచ్చారు. అతన్నా? నేను అతన్ని పిలవమనలేదే అని కుటుంబరావు గారు కసురుకున్నారు. రంగయ్య గారికి గుండె దడదడలాడింది. భగవంతుడా, నన్ను ఇప్పుడే ఇక్కడ నుండి పంపించకుండా చూడు తండ్రి అనుకున్నారు. చివరి వ్యక్తి అవ్వటం వలన స్వామివారి ఉయ్యాలను ఊపే అవకాశం వారికి చాలాసేపు లభించింది. బాగుంది. ఆ లీలా నాటక సూత్రధారి లీలలు తెలుసుకోవడం ఎవరి తరం అన్నట్టు స్వర్ణోత్సవాల్లోనే స్వామి సర్వధర్మ స్తూపాన్ని ఆవిష్కరించారు. ఆ స్తూపాన్ని నిర్మించాలని భగవాన్ 1975 సెప్టెంబర్ నెలలో సంకల్పించారు. నిర్మాణ బాధ్యతను బ్రిగేడియర్ బోసు గారికి అప్పచెప్పినప్పుడు వారికి 60 రోజుల సమయం మాత్రమే ఇచ్చారు. నిపుణులైన పనివారు లేరు, ఆధునిక యంత్ర సామాగ్రియూ లేదు. అయినా కట్టుబడి మొదలైంది. సోమయాజులు గారు, ఒక్క క్షణం. సేవాదల్ సభ్యులు, స్వామి విద్యార్థులు అమితానందంతో ఆ స్తూపం కట్టుబడిలో తలా ఒక చేయి వేసి తరించారు. వారిలో నేను ఉన్నాను. అందరం కలిసి ఆ పునాది నిర్మాణం కోసం 3 రోజులు కష్టపడ్డాం. ఇక మీరు కానివ్వండి. మంచిది. సరిగా అప్పుడే ఒక అద్భుతమైన లీల జరిగింది. స్వామి కథకు లీలలే అలంకారాలు, అవి లేకపోతే ఎలా? త్వరగా చెప్పండి. ఆ రోజు అర్ధరాత్రి దాటిన తర్వాత కుంభవృష్టిగా వర్షం కురిసింది. బ్రిగేడియర్ బోసు గారు చాలా ఆందోళన చెందారు. ఉదయం కాగానే పరుగు పరుగున వెళ్ళి చూశారు. అద్భుతం! వారి కళ్ళను వారే నమ్మలేకపోయారు. నిర్మాణంలో ఉన్న స్తూప భాగం మొత్తం పొడిగా ఉంది. చుట్టూ 10 అడుగుల దూరంలో నేల మొత్తం బురదగా ఉంది. ఈ విషయమై స్వామివారు బోసు గారితో, రాత్రి నీకు నిద్ర పట్టలేదు కదా, నా భక్తులు ఏ పనైనా భక్తితో అంకిత భావంతో చేస్తే దానికి ఏ నష్టమూ వాటిల్లదు. ఇది ఆ దైవం మనకి ఇచ్చిన హామీ కాదంటారా? అందులో సందేహం ఏముంది? కన్స్ట్రక్టర్, ఆర్కిటెక్ట్, ఇంజనీర్, సూపర్వైజర్, కేర్టేకర్ లాంటి అన్ని పనులు సమర్థవంతంగా నిర్వహించే శక్తి సామర్థ్యాలు గల ప్రత్యక్ష దైవం మన ఎదురుగా ఉండగా మనకిక తక్కువేమిటి? ఆ అద్భుతమైన లీల ఇచ్చిన స్ఫూర్తితో నేను రాసిన కవిత ఇది. అదిగో అల్లదిగో సర్వధర్మ స్తూపం, సమైక్యతను చాటే బహుచక్కని రూపం, ఆ దేవుని ఊహకి ఆకారం, సమానత్వానికి చుట్టిన శ్రీకారం, 50 వసంతముల శ్రీవారి జన్మోత్సవం మహోత్సవం, 50 వసంతముల శ్రీవారి జన్మోత్సవం మహోత్సవం, 50 అడుగుల స్తూప నిర్మాణోత్సవం మహోత్సవం, 50 అడుగుల స్తూప నిర్మాణోత్సవం మహోత్సవం. తీర్చిదిద్దిన ఆ పంచమత చిహ్నాలు చూడండి అదిగో. మన భేదాలు ఉన్నా మనం ఒకటే అంటున్నాయి వినండి ఇదిగో. స్వామి బోధ ఉన్నది ఒకటే మతం, అది ప్రేమ మతం.
సర్వజన సౌభ్రాతృత్వానికి ఈ స్తూపం ప్రేమపూర్వక అంకితం. కవిమిత్రులు 1975లో అవతార స్వర్ణోత్సవ విశేషాలు తలా ఒకటే చెప్పుకోవడం చాలా ఆనందంగా ఉంది. అయితే మన బంగారు స్వామి తమ అవతార తత్వాన్ని చెప్తూ బంగారానికి తావు అబ్బినట్టు అయింది. అయ్యా ఒక్క క్షణం, నేను బాల్ వికాస్ విద్యార్థిగా పెరిగాను కాబట్టి ఇప్పుడు బాల్ వికాస్పై ఒక కవితను వినిపిస్తాను. తర్వాత పెద్దలు అనుమతిస్తే బాల్ వికాస్కు సంబంధించిన కొన్ని విషయాలు కూడా చెప్పాలని ఉంది. అలాగే కానివ్వండి, ముందు మీ కవిత వినిపించండి. భావోద్వేగంతో బాలలు వేసే తప్పటడుగులని, వంకర నడకల్ని మళ్లిస్తుంది సన్మార్గానికి. భావోద్వేగంతో బాలలు వేసే తప్పటడుగులని, వంకర నడకల్ని మళ్లిస్తుంది సన్మార్గానికి. నవ సమాజ నిర్మాణానికి సరి అయిన దారి ఏదో లేలేతలత్తకు చూపిస్తుంది. పైపైకి ఎదిగేందుకు గురువై చేయినందిస్తుంది. పెద్దల్ని, గురువుల్ని గౌరవించమంటుంది. మన సంస్కృతిని అనుసరించమంటుంది. నైతిక విద్యను బాలలకు ఆహ్లాదంగా అందిస్తుంది. సద్గుణాల ప్రభాతం వారిలో ఉదయిస్తుంది. జగద్గురువు సాయి బోధించిన విలువలు పాటించాలి నేటి బాలలు. జగద్గురువు సాయి బోధించిన విలువలు పాటించాలి నేటి బాలలు, రేపటి తరం పౌరులు. సేవాభావంతో బాల్ వికాస్ విద్య సాఫల్యం అంటే అది గురువుల జీవిత సాఫల్యం. ఆహా, నాకు తెలిసి స్వర్ణోత్సవాల సందర్భంలోనే సత్యసాయి సంస్థల్లో జరిగే భజన కార్యక్రమంలో చివరగా ఉచ్చరించే సర్వధర్మ ప్రార్థన ఓం తత్స శ్రీనారాయణతు పురుషోత్తమ గురుతు అనే ప్రార్థనని స్వామివారి సమక్షంలో బాల వికాస్ విద్యార్థులు తొలిసారిగా పాడి స్వామికి అంకితం ఇచ్చారు. కామేశం గారు, బాల వికాస్ 1969లోనే కదా రూపుదిద్దుకుంది. అవునండి. అంటే 9 ఏళ్ళు అయింది. ఆ 9 ఏళ్లలోనే ఎన్నో వేల మంది బాల వికాస్ విద్యార్థులు స్వామి అనుగ్రహానికి పాత్రులయ్యారు. వారిలో సుమారు 10,000 మంది విద్యార్థులు స్వామి స్వర్ణోత్సవ జయంతి ఉత్సవాలకని దేశం నలుమూలల నుండి పుట్టపర్తికి చేరుకున్నారు. వారంతా నవంబర్ 22న ఉదయం గణేష్ మందిరం దగ్గర నుంచి మొదలైన ఉత్సవాలలో ఎంతో క్రమశిక్షణతో పాల్గొన్నారు. తన జీవితమే మనకి ఆదర్శంగా మన మధ్యలోనే సామాన్య మానవునిలా మసులుతూనే దివ్యత్వాన్ని ప్రదర్శించిన యుగవతారునికి వందనం, శతకోటి వందనం. నవంబరులో జరిగిన భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి స్వర్ణ జయంతి ఉత్సవాలు చరిత్ర పుటల్లో ఓ మైలురాయిగా నిలిచిపోతాయి. ఆ రోజుల్లో బాబా స్వగ్రామమైన పుట్టపర్తి ఓ కుగ్రామం. అక్కడ చెప్పుకోదగిన భవనాలు ఏమైనా ఉన్నాయా అంటే అవి ప్రశాంతి మందిరం, 1972లో నిర్మించిన పూర్ణచంద్ర ఆడిటోరియం మాత్రమే. కనీస అవసరాలు తీర్చే దుకాణాలు, సదుపాయాలు ఉండడం కూడా అబ్బురమే. ఎందుకంటే 1960 దశకం చివర్లో కూడా విదేశీయులు పుట్టపర్తి రాతి యుగానికి కూతవేటు దూరంలో ఉందనేవారు. కాని ఇప్పుడు ఇండియాలోని పత్రికలు రోడ్లన్నీ రోమ్కే దారితీస్తాయన్న నానుడిలో రోమ్కి బదులు పుట్టపర్తిని ప్రక్షేపించి కీర్తిని తెచ్చిపెట్టాయి. గత కొన్ని శతాబ్దాలుగా ప్రకటితమైన బాబా శక్తి, ప్రేమ, జ్ఞానం లక్షల సంఖ్యలో దేశ విదేశాల ప్రజల దృష్టిని ఆకర్షించాయి. అపూర్వమైన ఆ 10 రోజుల పుట్టు పండుగకు రప్పించాయి. అవును, లక్షలాది ప్రజలకు ఆయన ఆరాధ్య దైవం. ఆయన సంకల్పం వజ్ర సంకల్పం. జనులను మంచివైపు నడిపించే మాధవుడాయన. నేను కూడా ఆయన భక్తురాల్ని. 50వ జన్మదినోత్సవ వేడుకలను చూడాలని వచ్చాను. భగవంతుణ్ణి మనం ఏ రీతిగానూ వర్ణించలేము. అయితే ఆయన దివ్య ప్రేమ, అపార కరుణ, కరుణకు సమానమైన పదం ఆంగ్లంలో లేదు. ఇవి కేవలం భగవత్ అవతారమునందు మాత్రమే కనిపించే సుగుణాలు. ఆయన నడయాడే దైవం, దివి నుండి భువికి దిగి వచ్చిన దైవం.
కడలూరులో నా కూతురి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని నాకు టెలిగ్రామ్ అందింది. ఆ సమయంలో నేను కడలూరుకు 300 మైళ్ళ దూరంలో ఉన్న కోయంబత్తూరులో ఉన్నాను. నా కూతుర్ని చూడటానికి తక్షణం ఇంటికి బయలుదేరవలసిందిగా నా స్నేహితులు సలహా ఇచ్చారు. నా అంతర్వాణి మరోలా ప్రేరేపించింది. నీవు ఎలాగో నీ దేవుడినే చూడటానికి వెళ్తున్నావు, నీ కూతుర్ని ఆయన కాపాడుతాడు అన్నది. నేను ఇంటికి వెళ్ళటానికి బదులు ఇక్కడికి వచ్చి దసరా ఉత్సవాల్లో 10 రోజులున్నాను. ఇంటికి చేరుకునేసరికి నా కూతురు పూర్తిగా కోలుకొని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయింది. అంతకుముందు డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్కి నా కూతురికి వచ్చిన జబ్బు ఏమిటో అంతుపట్టలేదు. ఆ దివ్య లీలలను చూసి ప్రభావితుడై ఆయన కూడా బాబా భక్తుడైనాడు. సువిశాలమైన భారత ఉపఖండం నలుమూలల నుంచి ప్రత్యేక బస్సులు, ట్రైన్లు, కార్లు, స్కూటర్లు, గుర్రపు బళ్ళు, చివరికి ఎద్దుబళ్ళు జన్మదినానికి పోటెత్తిన జనాన్ని అమితోత్సాహంతో ప్రశాంతి ప్రాంగణానికి చేర్చాయి. వచ్చిన వారిలో హైందవ, క్రైస్తవ, ఇస్లాం, బౌద్ధ, జోరాస్ట్ర, యూదు మతస్థులతో సహా అన్ని ధర్మాలకు చెందిన భక్తులు ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు 50వ జన్మదినానికి తగినట్టు 50 రోజుల వేడుకలు జరుపుకోనివ్వాలని బాబాను వేడుకున్నారు. స్వామి వారిని మందలించి ఆడంబరంగా జన్మదిన వేడుకలు జరపవద్దని ఖచ్చితంగా చెప్పారు. ఏటా జరిగే యజ్ఞాన్ని పుట్టినరోజు వేడుకలతో ముడిపెట్టి దసరా ఉత్సవాలను కూడా స్వామి సరళంగా జరుపుకోమన్నారు. వేడుకలకని భారీ మొత్తాలని ఖర్చు చేయడం పాపం. అటువంటి వాటిలో నేను పాలు పంచుకోబోను. ఇక్కడేదో వేల రూపాయలు వృధాగా ఖర్చు చేస్తున్నారని చాలామంది అనుకుంటుంటారు. కానీ ఇక్కడికి వచ్చే భక్తులు ప్రేమతో, భక్తితో సేవ చేస్తారు. అందువల్ల నయా పైసా కూడా వృధాగా ఖర్చు చేయడం జరగదని హామీ ఇస్తున్నాను. 1975 నవంబర్ 21 నాడు స్వామి పేరుతో నిధులు సేకరించరాదని ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాయి సంస్థల సభ్యులకు స్వామి స్పష్టంగా ఇచ్చిన ఆదేశమది. సాయి ఆశించినటువంటిది గుణధనమే కానీ ఈ తుచ్చధనము కానేది. What Sai wants to have is the wealth of gunas. It is not the wealth of this miserable money. సత్యసాయి సంస్థలకు కూడాను ధనముతో ఎట్టి అవసరం కూడాను ఉండదు. Even for the organizations, the Satyasai organizations will not need sums of money. భజన జరుపుతున్నారు, నగర సంకీర్తన జరుపుతున్నారు, సమాజ సేవ జరుపుతున్నారు, హాస్పిటల్లో వెళ్ళి సేవలు జరుపుతున్నారు. దీనికి ధనం ఎందుకు? గుణము, దానికి తగినటువంటి శరీర బలము, ఈ రెండూ స్వచ్ఛంగా ఉంటుంది. ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి గట్టిగా ఉంటున్నప్పుడు ఇంక అన్ని విధమైనటువంటి ఇలాంటి సత్కార్యం చేయటంలో ఏ విధమైనటువంటి ధనంతో సంబంధం ఉండదు. You are participating in Nagar Sankirtan, in bhajans. You are going and serving the sick and the needy in the hospitals. Why do you want money for a bhajan, for a Nagar Sankirtan, for serving the sick people in a hospital? For such thing, you only need good qualities, and you also need, to some extent, physical strength. Why do you need money for this? సత్యసాయి ఆశయాలకు సంబంధించినటువంటి 10 సంస్థలు ఉండినప్పటికీ నీ చాలు. ఎందుకు ఈ 100 సంస్థలు, 1000 సంస్థలు కూడా మాకు అక్కర్లేదు. Even if there are 10 Satyasai organizations who follow strictly and closely the ideals of the Satyasai, that is enough. Why do we want hundreds and thousands of organizations? గంగగోవు పాలు గంటెడైన చాలు, కడవడైన నీల కరవు పాలు ఉన్నారు. The milk of a sacred cow is good and enough even if you have 1 spoonful of it. What is the use of having a pot full of milk of a donkey? కనుక ఒకానొక సమయం లోపల కబీరునకు ఏదో ఒక ధనవంతుడు వచ్చి ధనమును అతనికి అందిస్తూ, నీ యొక్క భోజ నిమిత్తమై, నీ యొక్క కర్తృ నిమిత్తమై ఈ ధనమును అందుకోమని చెప్పని మా మహారాజు అందించాడని చెప్పని భటుడు వచ్చి అందించినప్పుడు ఎవరికి అందించమన్నాడు? నీవు అనాథుడు కనుక నీకు అందించాడన్నాడు. నేను అనాథుడు, నేను నాథుడు, నాకు నాథుడు ఉన్నాడు. నా నాథుడు శ్రీరామచంద్రుడు కనుక ఎట్టి నాథుడు లేనటువంటి వాడు శ్రీరామచంద్రుడు కనుక అతనే అనాథుడు, అతనికే అందించమని చెప్పాడు. On one occasion, a messenger came from the king and he brought various things and said,
The king has sent you all these gifts to you, Kabir. మన్నలారో సాయి రమా సాయి రమా నోమినో మన్నలారో మన్నలారో సాయి రమా సాయి రమా వెన్న వంటి మనసు నీది సాయి రమా సాయి రమా వెన్నెలంటి చూపు నీది సాయి రమా సాయి రమా తేనె వంటి పలుకు నీది సాయి రమా నీవు ప్రేమ పంచి ఇచ్చినావు సాయి రమా తేనె వంటి పలుకు నీది సాయి రమా నీవు ప్రేమ పంచి ఇచ్చినావు సాయి రమా మా బంగారు తండ్రి నీవు సాయి రమా అవతరించే దేవుడు అవని పైన ఈనాడు సత్య సాయీసుడు అవతరించే దేవుడు తకదిమి తకతా తకదిమి తగిడతా నీరుల దైవముగా ఈశ్వరమ్మ తనయునిగా నిత్య సత్యగతుడై సత్య సాయీసుడై నిత్య సత్యగతుడై సత్య సాయి
అవతరించి చూపినాడు ఎన్నెన్నో మహిమలు అవతరించి చూపిన